ఈ మధ్యలేటి లక్ష్మణసింహ స్వామి గోవిందా గోవింద. నమస్తే రవిగడ్డం కుమార్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఈ రోజు మనం ఒక అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామానికి సమీపంలో ఎర్రమల కొండల నడుమ మద్దిలేరు వాగు పక్కన కొలువై ఉంది. ఈ ప్రదేశం చూస్తుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణం కలగలిసిన అద్భుతమైన పుణ్యక్షేత్రమిది. మద్దిలేటి స్వామి గురించి అనేక ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని మీకోసం. వైకుంఠం నుండి భూలోకానికి అమ్మ లక్ష్మీదేవితో వైకుంఠంలో పాచికలు ఆడుతుండగా స్వామివారు ఓడిపోతారట. అమ్మవారి హేళనకు ఆగ్రహించిన స్వామి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వస్తారని చెబుతారు. అప్పుడు ఎర్రమల, నల్లమల కొండల మధ్య సంచరిస్తూ యాగంటి ఉమామహేశ్వర స్వామివారిని కలుసుకుని సలహా అడుగుతారు. యాగంటీశ్వరుడు స్వామివారిని ఈ మద్దిలేరు వాగు పక్కన ఉన్న ప్రాంతానికి మార్గనిర్దేశం చేస్తారని ప్రతీతి. ఇది శైవ వైష్ణవ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ మద్దలేరు ప్రాంతాన్ని ఒకప్పుడు కన్నప్పరాజు అనే భక్తుడు పరిపాలించేవాడు. ఆయన నరసింహస్వామికి పరమభక్తుడు. ఒకరోజు రాజు వేట నుండి తిరిగి వస్తుండగా ఒక మెరిసే ఉడుము కనిపించిందట. దాన్ని పట్టుకోమని సైనికులను ఆదేశించగా ఆ ఉడుము ఒక పుట్టలోకి ప్రవేశించి మాయమైపోయింది. అదే రోజు రాత్రి స్వామివారు రాజు కలలో కనిపించి పగటిపూట కనిపించిన ఉడుము తానేనని 10 సంవత్సరాల బాలుని రూపంలో దర్శనమిస్తానని చెప్పారు. రాజు ఆ పుట్టను తవ్వించగా స్వామివారు బాలుని రూపంలో ప్రత్యక్షమై భక్తుల కోరికలు తీర్చడానికి ఈ స్థలంలో వెలిశానని చెప్పి శిలారూపం ధరించారు. ఆ స్థలమే ఈ అద్భుతమైన ఆలయం. శనివారం అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. ఈ ఆలయంలో సాధారణంగా పెద్ద తిరునాళ్లు ఉండవు, కానీ ప్రతి శనివారం ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. నరసింహస్వామి శనిదోషాలను నివారిస్తారని నమ్ముతారు కాబట్టి ఆ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఆ రోజున ఈ ప్రాంతమంతా ఒక పెద్ద జాతరలా సందడిగా మారుతుంది. చాలా మంది దాసయ్యలు తమ సంప్రదాయంలోని గురువుల నుండి దీక్షను పొంది వారి బోధనలను పాటిస్తారు. దాసయ్యలు తమ భక్తి మార్గంలో ప్రజలకు ఆధ్యాత్మిక భావాలను, భగవన్నామ స్మరణ ప్రాముఖ్యతను తెలియజేస్తారు. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నరసింహస్వామి క్షేత్రం కాబట్టి ఆ ఆలయం వద్ద లేదా పరిసర ప్రాంతాల్లో దాసయ్యలు ఉండటం సర్వసాధారణం. వీరు తమ భక్తిని ప్రదర్శిస్తూ ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తారు. తమ కోరిక
కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారికి తమ శక్తి కొలది మొక్కులు చెల్లిస్తారు. చాలా మంది తమ పిల్లలకు స్వామివారి పేరు మీద మద్దయ్య, మద్దు, మద్దిలేటి, మద్దమ్మ వంటి పేర్లు పెట్టుకుంటారు. ఇది స్వామివారి పట్ల వారి భక్తి విశ్వాసాలకు నిదర్శనం. ఆలయం చుట్టూ ఉన్న కొండలు, వాగు, కుతులగుండం, తిరుగుడుగుండం వంటి సహజ సిద్ధమైన జలపాతాలు భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడికి వస్తే ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కూడా లభిస్తుంది. శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో కొన్ని విభిన్నమైన ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. అవి జంతుబలుల ఆచారం, భక్తికి నిదర్శనం. ఈ ఆలయంలో కొన్ని ప్రాంతాల భక్తులు తమ మొక్కుబడులలో భాగంగా యాటలు, కోళ్లు, మేకలు వంటి జంతుబలులు ఇస్తుంటారు. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న ఒక సాంప్రదాయ ఆచారం. భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు లేదా నెరవేరాలని కోరుకుంటూ ఈ బలుల ద్వారా స్వామివారి అనుగ్రహం పొందుతామని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఆచారాలు ప్రాంతీయ సంప్రదాయాలను, భక్తుల నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా 3 రోజుల పాటు ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకల్లో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులవుతారు. భక్తుల కోసం వసతి సౌకర్యాలు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద దాదాపు 150 గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ గదులు భక్తులకు తక్కువ ధరకే లభిస్తాయి. వారికి ఇక్కడ బస చేయడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో వీటి అద్దె అందుబాటు ధరల్లోనే ఉంటుంది. అయితే పండుగల సమయాల్లో లేదా శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మహిమలు ఉన్న పుణ్యక్షేత్రం అనే నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. ఇక్కడ కోరికలు నెరవేరుతాయని చాలా మంది విశ్వసిస్తారు. పురాతన కాలం నుండి
భక్తులు తమ కోరికలు తీర్చమని స్వామిని ప్రార్థించడం, ఆ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా శనివారాల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రోజున స్వామిని దర్శించుకుంటే శనిదోషాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనేక మంది భక్తులు తమ ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం వంటి కోరికలు నెరవేరాయని సాక్ష్యాలు చెబుతుంటారు. ఇది వారి కోరికలు నెరవేరాయని స్వామివారి పట్ల తమకున్న భక్తిని తెలియజేస్తుంది. మొత్తం మీద శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భక్తుల కోరికలను తీర్చి వారికి మానసిక ప్రశాంతతను అందించే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. మీరు కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే మీ కోరికలను స్వామివారికి నివేదించి ఆయన ఆశీస్సులు పొందవచ్చు. చివరిగా రవిగడ్డం కుమార్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి నా విన్నపం, తప్పకుండా ఒక్కసారి ఈ శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోండి. స్వామివారి అనుగ్రహం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ సందర్శన అనుభవాన్ని మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. జై నరసింహ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. టింగ్ టింగ్.